యోషినో. తనని స్కూల్లో పులీస్ కొడుతూ ఏడిపిస్తూ ఉంటారు. ఒక అమ్మాయి, ముగ్గురు అబ్బాయిలు. ఒకరోజు యోషినో తనకి ఇష్టమైన సినిమాకి వెళ్తాడు. ముగ్గురు బుల్లీస్ కూడా అదే సినిమాకి వస్తారు. యోషినో వెనుక సీట్ లో ఉంటాడు. వాళ్ళు ముందు సీట్స్ లో కూర్చొని ఉంటారు. సినిమా చూడకుండా వాళ్ళు ఫోన్ వాడుతూ గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. యోషినోకి సినిమా అస్సలు వినపడదు. వాళ్ళ మీద కోపం వస్తుంది. మాహితో వస్తాడు. బుల్లీస్ కి కనిపించడు కానీ యోషినోకి కనిపిస్తాడు. మాహితో సినిమా థియేటర్ లో మేనర్స్ పాటించాలి అంటూ బుల్లీస్ ని చంపేస్తాడు. యోషినో తన సీట్ నుంచి చూస్తూ ఉంటాడు. మాహితో వెళ్ళాక బుల్లీస్ సైలెంట్ గా ఉంటారు. సినిమా అయిపోయాక యోషినో వెళ్లి చూస్తే బుల్లీస్ చనిపోయి ఉంటారు. వాళ్ళ బాడీస్ భయంకరంగా ఉంటాయి. ఇందాక నాకు కనిపించిన అతను ఇలా చేసి ఉంటాడు. అయినా మనుషులు ఇంత భయంకరంగా చంపగలరా? అతను అసలు మనిషేనా అనుకుంటూ మాహితోని వెతికి వాళ్ళని చంపింది నువ్వేనా అని అడుగుతాడు. మాహితో ఇతనికి నేను కనిపిస్తున్నాను అని ఆశ్చర్యపోతాడు. యోషినోకి బుల్లీస్ మీద కోపంగా ఉంటుంది. మాహితోని నేను కూడా మీలాగా చేయగలనా అని అడుగుతాడు. పోలీస్ మర్డర్ కేసుని జుజుట్సు స్కూల్ వాళ్ళకి అప్పచెప్తారు. యూజీ ఇంకొక సార్సరర్ ననామి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. మర్డర్ జరిగిన చోట కర్సిడ్ ఎనర్జీ రెసిడ్యూ ఉంటుంది. కర్సిడ్ టెక్నిక్స్ వాడినప్పుడు అక్కడ రెసిడ్యూ ఫామ్ అవుతుంది. కర్సిడ్ టెక్నిక్ కనిపించినంతగా రెసిడ్యూ కనిపించదు. అందుకే యూజీకి కనపడదు. ననామి కాన్సన్ట్రేట్ చేసి చూడు కనిపిస్తుంది అంటాడు. యూజీ కాన్సన్ట్రేట్ చేసి చూడగానే రెసిడ్యూ కనిపిస్తుంది. గోజోకి యూజీతో వెళ్లడం కుదరక ననామిని వెళ్ళమంటాడు. ననామి గ్రేడ్ 1 జుజుట్సు సార్సరర్, చాలా స్ట్రాంగ్. గోజో వాళ్లతో పాటు జుజుట్సు స్కూల్లో చదువుకున్నాడు. సార్సరర్స్ వేస్ట్ అని సార్సరర్ గా మానేసి జాబ్ చేరాడు. జాబ్ చేస్తున్నప్పుడు వర్క్ చేయడం వేస్ట్ అనిపిస్తుంది. రెండు వేస్ట్ అయినప్పుడు మనుషుల్ని కాపాడదాం అని మళ్ళీ సార్సరర్ గా జాయిన్ అయ్యాడు. ఎప్పుడూ స్పెట్స్ వేసుకొని ఉంటాడు. స్ట్రిక్ట్ గా రూల్స్ పాటిస్తాడు. గోజో మీద నమ్మకం ఉంటుంది కానీ తన మీద రెస్పెక్ట్ ఉండదు. యూజీని సార్సరర్ గా ఒప్పుకోడు. నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి అంటాడు. యూజీ నేను స్ట్రాంగ్ అయ్యి చూపిస్తాను, కొంచెం టైం ఇవ్వండి అంటాడు. ననామి అది ఎల్డర్స్ కి చెప్పు, నాకు కాదు, నాకు అనవసరం అంటాడు. ఇప్పుడు ననామి యూజీ కట్స్ రెసిడ్యూని ఫాలో అవుతున్నారు. థియేటర్ సీసీ కెమెరాలో మర్డర్ అయిన వాళ్లతో ఒక స్కూల్ అబ్బాయి ఉన్నాడు అని తెలుస్తుంది. కర్సిడ్ స్పిరిట్ మర్డర్ చేసి ఉంటుంది కానీ పోలీస్ అబ్బాయిని ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు అని మాట్లాడుకుంటుంటే అక్కడ 2 కర్సెస్ ఉంటాయి. ననామి కర్సిడ్ టెక్నిక్ ఎనిమికి ఉన్న వీక్ పాయింట్ తెలుసుకోవడం. ఈ టెక్నిక్ తో స్ట్రాంగ్ గా ఉన్న కర్స్ నైనా ఓడించగలడు. తన దగ్గర పెద్ద బ్లేడ్ ఉంటుంది. బ్లేడ్ కి క్లాత్ కప్పి ఉంటుంది. వీక్ కర్సెస్ ని క్లాత్ చుట్టిన బ్లేడ్ తో ఓడించగలడు. ననామి ఒక కర్స్ ని ఓడిస్తాడు. ట్రైనింగ్ అప్పుడు గోజో చెప్పిన కర్సిడ్ టెక్నిక్స్ తో యూజీ ఇంకొక కర్స్ ని ఓడిస్తాడు. ననామి యూజీ దగ్గర చాలా ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంది. అంతా కర్సిడ్ ఎనర్జీ ఫిజికల్ స్ట్రెంగ్త్ ని కలిపితే చాలా స్ట్రాంగ్ గా అవ్వగలడు. అందుకే గోజో ఇతనిని నా దగ్గరికి పంపి ఉంటాడు అనుకుంటాడు. కర్స్ చేతికి వాచ్ ఉండడం చూస్తాడు. ఫోటో తీస్తాడు. యూజీ కర్స్ ని చంపుతుంటే తనని ఆగమని కర్స్ ఫోటో చూపిస్తాడు. స్పిరిట్స్ ఫోటోలో రావు. ననామి యూజీ ఫైట్ చేస్తున్న కర్సెస్ ఇంతకు ముందు మనుషులు. కర్స్ బాడీస్ ని జుజుట్సు స్కూల్లో షోకో దగ్గరికి తీసుకువెళ్తారు. థియేటర్ లో వాళ్ళలాగా ఎవరో వీళ్ళని బలవంతంగా కర్సిడ్ టెక్నిక్స్ తో వాళ్ళ బ్రెయిన్ ని మ్యానిపులేట్ చేసి కర్సెస్ గా మార్చారు. అందుకే ఈ కర్సెస్ కి కర్సిడ్ స్పిరిట్స్ కి ఉన్నంత కర్సిడ్ ఎనర్జీ ఉంటుంది. దాని వల్ల ననామి మనుషులు కర్స్ గా మారారు అని గుర్తుపట్టలేకపోయాడు. యూజీకి నేను వాళ్ళని చంపాను అని బాధగా ఉంటుంది. షోకో వాళ్ళు కర్స్ అయిన షాక్ లో చనిపోయారు, నీ వల్ల కాదు, బాధపడకు అంటుంది. యూజీకి కర్సిడ్ టెక్నిక్స్ వాడి మనుషులని కర్స్ గా చేస్తున్న వాళ్ళ మీద కోపం వస్తుంది. యూజీని ఎంకరేజ్ చేయడానికి ననామి రెసిడ్యూతో మనల్ని కావాలనే అక్కడికి వెళ్లేలా చేసి ఉంటారు, మనం కలిసి కర్స్ ని పట్టుకున్నాం అంటాడు. ఇంకొక వైపు హైడౌట్ లో మాహితో యోషినోకి కర్స్ గురించి చెప్తాడు. మనుషుల భయం వల్ల కర్సెస్ ఏర్పడతాయి. మనుషులు దెయ్యాలకే కాదు, భూమికి, అడవులకి, సముద్రాలకి కూడా భయపడతారు. ఆ ఫీలింగ్ కర్సెస్ గా మారాయి. అప్పటి నుంచి ఆ కర్సెస్ హైడింగ్ లో ఉన్నాయి. వాళ్ళు మాహితోకి ఫ్రెండ్స్. మనుషులకి మధ్య ద్వేషం వల్ల మాహితో ఏర్పడ్డాడు. మాహితో యోషినోకి తను చేసే ఎక్స్పెరిమెంట్స్ చూపిస్తాడు. మాహితో కర్స్ టెక్నిక్స్ తో మనిషి రూపం మార్చగలడు.
తనకి మనిషి సోల్ కనిపిస్తుంది. సోల్ ని పట్టుకుంటే మనిషిని ఎలా కావాలంటే అలా మార్చగలడు. మనిషిని చిన్నగా పెద్దగా చేస్తూ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. యోషినోతో మనుషుల లైఫ్ కి వాల్యూ లేదు, మనం దేనికి ఆలోచించవసరం లేదు, ఆకలి వేస్తే తింటాం, అలానే ఎవరైనా ఇష్టం లేకపోతే వాళ్ళని చంపేయొచ్చు, నువ్వేం చేసినా నేను నీకు సపోర్ట్ గా ఉంటాను అంటాడు. రీసెంట్ గా జరుగుతున్న మిస్సింగ్ కేసెస్, మర్డర్ కేసెస్ బట్టి ననామి కర్స్ ఎక్కడ ఉందో కనిపెట్టడానికి వెళ్తాడు. థియేటర్లో మర్డర్ జరిగిన ముగ్గురితో ఉన్న యోషినోని వెతకడానికి యూజీ ఇచిజిని వెళ్ళమంటాడు. యోషినో కర్స్ అయి ఉండడు, కానీ చెడు పనులు చేసే సాసరర్ అయి ఉండొచ్చు అంటాడు. నిజానికి ననామి కర్స్ ఎక్కడ ఉందో కనిపెట్టాడు, ఇది కూడా ట్రాప్ అయి ఉంటుంది. యూజీ ఇంకా చిన్న పిల్లాడు, ఆ రిస్క్ నేనొక్కడనే తీసుకుంటాను అనుకొని యూజీకి చెప్పడు. యూజీ ఇజిచి యోషినోని ఫాలో అవుతారు. యోషినో కొన్ని రోజులుగా స్కూల్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు మాహితోతో మాట్లాడాక ఇంటికి వెళ్తూ ఉంటాడు. ఇజిచి యూజీ వాళ్ళతో చిన్న కర్స్ని కేసులో పెట్టి తీసుకువెళ్తారు. ఇజిచి ప్లాన్ చెప్తాడు. మనుషులు లేని చోట కర్స్ ని యోషినో దగ్గర వదిలేస్తారు. యోషినోకి కర్స్ కనిపించకపోతే యూజీ వెళ్లి కర్స్ ని ఓడించాలి. యోషినోకి కర్స్ కనిపించి తను భయపడితే యూజీ వెళ్లి కర్స్ ని ఓడించాలి. తర్వాత క్వశ్చన్స్ అడుగుతారు. ఒకవేళ యోషినోకి కర్స్ కనిపించి తనే కర్స్ ని టెక్నిక్స్ తో ఓడిస్తే తనని బంధించి తీసుకువెళ్తారు. అతను గ్రేడ్ 2 సాసరర్ అయితే అక్కడ నుంచి వెళ్లిపోయి యోషినో గురించి ననామికి చెప్పాలి. యూజీ ఇజిచి యోషినోని ఫాలో అవుతారు. మాహితో హైడౌట్ కనుక్కొని ననామి అక్కడికి వెళ్తాడు. ననామి మాహితో ఫైట్ చేసుకుంటారు. మాహితో చాలా మంది మనుషులని చిన్నగా చేసి తనతో ఉంచుకుంటాడు. ఫైట్ చేసేటప్పుడు వాటిని పెద్దగా చేసి ఫైట్ కి వాడుకుంటున్నాడు. యోషినోకి ఇంటికి వెళ్లే దారిలో తన టీచర్ కనిపిస్తాడు. స్కూల్ కి ఎందుకు రావట్లేదు, నీ ఫ్రెండ్స్ చనిపోయారు, వాళ్ళ ఫ్యూనరల్ కి కూడా నువ్వు రాలేదు అంటాడు. యోషినోకి చాలా కోపం వస్తుంది. బుల్లీస్ యోషినోని కొడుతున్నప్పుడు ఈ టీచర్ చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాడు. యోషినో వాళ్ళు నా ఫ్రెండ్స్ కాదు అనుకుంటాడు. టీచర్ మాట్లాడుతూ జోక్స్ వేస్తూ ఉంటాడు. యోషినోకి మాహితో మాటలు గుర్తొచ్చి టీచర్ మీద కర్స్డ్ ఎనర్జీతో అటాక్ చేయబోతాడు. అప్పుడు యూజీ చిన్న కర్స్ ని ఆపుతాడు. యూజీ ఇజిచి ఎవరూ లేని చోట చూసుకొని చిన్న కర్స్ ని యోషినో దగ్గరికి వదలడానికి రెడీగా ఉంటారు. యోషినోతో ఇంకొక అతను ఉన్నాడని చూసుకోకుండా ఇజిచి కర్స్ ని వదిలేస్తాడు. యూజీ కర్స్ ని ఆపుతాడు. యోషినో టీచర్ మీద అటాక్ ఆపి యూజీ చేతిలో కర్స్ ఉండడం చూస్తాడు. యూజీ ఇతనికి కర్స్ కనిపిస్తుంది అనుకుంటాడు. యోషినోతో నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలి అంటాడు. టీచర్ అడ్డుగా వచ్చి ఎవరు నువ్వు అంటే యూజీ టీచర్ ప్యాంట్ లాగేసి పరిగెడతాడు. టీచర్ సిగ్గుతో యూజీ వెనుక వెళ్తాడు. యోషినోకి ఏం జరుగుతుందో అర్థం కాదు. యూజీ వెనుక నుంచి వస్తాడు. అప్పుడే ఎలా వచ్చాడు అని యోషినోకి ఆశ్చర్యంగా ఉంటుంది. యూజీ నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగాలి, నాతో రా అంటాడు. యోషినో క్వశ్చన్స్ అడగడానికి నన్ను బలవంతంగా తీసుకెళ్లొచ్చు కదా, టీచర్ ని ఎందుకు అలా చేశావు అని అడుగుతాడు. యూజీ నీకు టీచర్ అంటే ఇష్టం లేదు అనిపించింది, అందుకే అలా చేశాను అంటాడు. యోషినో యూజీతో వెళ్తాడు. ననామి మాహితో ఫైట్ చేసుకుంటారు. మాహితో రూపం మార్చిన మనిషి ఏడుస్తూ హెల్ప్ చెయ్యండి అని అడుగుతాడు. షోకో ఒకసారి రూపం మారితే వాళ్ళు మామూలుగా అవ్వలేరు, అలాంటి వాళ్ళు కనిపిస్తే ఏమీ ఆలోచించకుండా చంపే అంటుంది. ననామి కర్స్ కన్నీళ్లు తుడుస్తాడు. మాహితో ననామిని ఎక్స్పెరిమెంట్ కి వాడుకోవాలి అని తన సోల్ ని అటాక్ చేస్తాడు. ననామి టెక్నిక్ తో తన సోల్ ని కాపాడుకుంటూ మాహితోతో ఫైట్ చేస్తాడు. టైం 6 దాటుతుంది. ననామి ఇప్పుడు నేను ఓవర్ టైం చేస్తున్నాను అంటాడు. తనలో కర్స్డ్ ఎనర్జీ చాలా పెరుగుతుంది. ననామి ఎక్కువ ఎనర్జీ యూజ్ చేయకుండా ఎనర్జీని దాచుకొని అవసరమైనప్పుడు వాడతాడు. ఫాస్ట్ గా గోడ మీద పంచ్ చేస్తాడు. గోడ పగిలిపోయి మాహితో మీద రాళ్లు పడతాయి. మాహితోతో నువ్వు బ్రతికి ఉంటే మళ్ళీ కలుద్దాం అని వెళ్ళిపోతాడు. రాళ్లు పడడం వల్ల యూజీ యోషినో ఉన్న చోట కూడా భూమి అదురుతుంది. యూజీ ఇజిచికి కాల్ చేస్తుంటే తను కాల్ ఎత్తడు. యోషినో మీదకి 2 కర్సెస్ వదిలారు. ఒక కర్స్ యూజీ దగ్గర ఉంది, ఇంకొక దానిని పట్టుకోవడానికి ఇజిచి ట్రై చేస్తూ ఉంటాడు. యూజీ నేనొక్కడినే యోషినోని క్వశ్చన్స్ అడగాలా వద్దా అని ఆలోచిస్తాడు. యోషినో యూజీ యూనిఫామ్ లో స్పైరల్ బటన్ చూస్తాడు. మాహితో స్పైరల్ బటన్ వేసుకున్న వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండు, వాళ్ళు జుజుట్సు సాసరస్ అని చెప్పాడు.
యూజీ పర్లేదు నేనే అడుగుతాను అని యోషినోతో, నువ్వు వెళ్ళిన థియేటర్లో 3 చనిపోయారు, అక్కడ నువ్వు కూడా ఉన్నావు, ఏమైనా విచిత్రంగా కనిపించాయా అని అడుగుతాడు. యోషినో, నేనేమీ చూడలేదు, కొంతకాలం నుంచే నాకు అవి కనిపిస్తున్నాయి అంటాడు. యూజీ యోషినో సినిమాల గురించి మాట్లాడుతూ ఫ్రెండ్స్ అవుతారు. గెతో చూసి నేను అనుకున్నట్టే జరిగింది అనుకుంటాడు. యూజీ, నెక్స్ట్ టైం నువ్వు సినిమాకి వెళ్తున్నప్పుడు నన్ను కూడా పిలువు అంటాడు. కూరగాయలు కొనుక్కొని యోషినో అమ్మ అటువైపు వెళ్తూ యోషినోని చూస్తుంది. ఆమె సిగరెట్ తాగుతుంది. యోషినోకి అది నచ్చదు, మానేయమంటాడు. యోషినో అమ్మ యూజీని వాళ్ళ ఇంటికి భోజనానికి రమ్మంటుంది. మాహితో బ్రతికే ఉన్నాడు. గెతో హైడౌట్ లో మాహితోని కలుస్తాడు. ననామి వల్ల మాహితో కొన్ని విషయాలు నేర్చుకున్నాడు. తన బాడీ నలిగిపోయినా సోల్ ని కాపాడుకుంటే బాడీ రీజనరేట్ అవుతుంది. తన సోల్ ని తను మార్చుకోగలడు. ఇజిచి కర్స్ ని పట్టుకొని కేజులో పెడతాడు. యూజీకి కాల్ చేస్తే యూజీ యోషినో ఇంట్లో భోజనం చేస్తున్నాడు అని తెలుస్తుంది. యూజీని చూసుకోవాల్సిన బాధ్యత తనది. యోషినో టెక్నిక్స్ వాడగలడో లేదో ఇంకా తెలియదు. యూజీ యోషినోతో ఉన్నాడని తెలిస్తే ననామి తిడతాడు అని టెన్షన్ గా ఉంటాడు. ననామి నుంచి కాల్ వస్తుంది. మాహితోతో ఫైట్ లో ననామికి పెద్ద గాయం అవుతుంది. ఇజిచికి లొకేషన్ పంపి పికప్ చేసుకోమంటాడు. ననామి మాహితో క్రియేట్ అయ్యి ఎక్కువ రోజులు అవ్వలేదు. అతను చిన్న పిల్లాడు. జోగో డొమైన్ ఎక్స్పాన్షన్ ఈజీగా క్రియేట్ చేస్తున్నాడు. మాహితో బ్రతికి ఉంటే ఆ స్టేజ్ కి వెళ్ళడానికి ఎక్కువ కాలం పట్టదు. చాలా మంది చనిపోతారు. తొందరగా మాహితోని అంతం చెయ్యాలి అనుకుంటాడు. యోషినో ఇంట్లో యూజీ జోక్స్ వేస్తూ యోషినోని తన అమ్మని నవ్విస్తూ అందరూ కలిసి భోజనం చేస్తారు. యోషినో అమ్మ మంచిది. యోషినో, నేను ఇంకా స్కూల్కి వెళ్ళను అన్నప్పుడు అమ్మ వెళ్ళకపోయినా పర్లేదు, నీకు నచ్చింది చేసుకో అంటుంది. యూజీ తన అమ్మని ఎప్పుడూ కలవలేదు. నాన్న గురించి కొంచెం గుర్తుంది. యోషినో యూజీని, నువ్వు జుజుత్సు సార్సరర్ కదా, ఎవరినైనా చంపావా అని అడుగుతాడు. యూజీ లేదు అంటాడు. యోషినో, చెడ్డ సార్సరర్ని చంపుతావా అంటే యూజీ, నేను ఎవరిని చంపలేను, అలా చేస్తే నాకు మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి తేడా తెలియకుండా పోతుందని భయం అంటాడు. యూజీ యోషినో కలిసి సినిమా చూస్తారు. తరువాత యూజీ వెళ్ళిపోతాడు. యోషినోకి తను ఎవరిని చంపలేడు అనిపిస్తుంది. యోషినో అమ్మ ముందు సుకునా ఫింగర్ ఉంటుంది. ఆమె వెనుక కర్ స్పిరిట్ ఉంటుంది. సార్సరర్స్ కి యోషినో అమ్మ డెడ్ బాడీ, సుకునా ఫింగర్ కనిపిస్తాయి. ఇంట్లో బ్లడ్ ఏమీ ఉండదు. తన బాడీ బెడ్రూమ్ లో ఉంటుంది. యూజీ ననామితో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా నన్ను తీసుకువెళ్ళు, నీకు మాహితోతో ఫైట్ లో దెబ్బ తగిలింది, నేను నీకు హెల్ప్ గా ఉంటాను అంటే ననామి, సార్సరర్ గా నువ్వు మనుషుల్ని చంపాల్సి వస్తుంది, కానీ ఇప్పుడు కాదు, నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి, ఇప్పటికి యోషినోతో ఉండు అంటాడు. మాహితో యోషినోతో, మీ ఇంట్లో ఉన్నది సుకునా ఫింగర్, దీనికోసం స్పిరిట్స్ వస్తాయి. మీ అమ్మ మీద కానీ నీ మీద కానీ ఎవరికో కోపం ఉండి ఉంటుంది, వాళ్ళే ఇది మీ ఇంట్లో పెట్టారు అంటాడు. యోషినోకి స్కూల్లో తనని బుల్లీ చేసే అతని మీద డౌట్ వస్తుంది. యోషినో స్కూల్లో మాహితో గెతో ఉంటారు. గెతో తన కర్స్ రెసిడ్యూ ఎవరికి దొరకకూడదని మాహితోకి బ్యారియర్ క్రియేట్ చేయడం నేర్పిస్తాడు. మాహితో స్కూల్ చుట్టూ బ్యారియర్ క్రియేట్ చేస్తాడు. యోషినోని వాడుకొని యూజీలో నుంచి సుకునాని బయటికి రప్పించాలి అని మాహితో ప్లాన్ వేస్తాడు. గెతో హెల్ప్ గా ఉంటాడు. యోషినో ఇంట్లో సుకునా ఫింగర్ పెట్టింది కూడా వీళ్ళే. యోషినో కోపంగా స్కూల్లోకి వెళ్లి కర్సిడ్ టెక్నిక్స్ తో పిల్లలందరినీ స్పృహ తప్పేలా చేసి తనని బుల్లీ చేస్తున్న అతనిని కోపంతో కొడతాడు. ననామి యూజీతో యోషినో దగ్గరికి వెళ్ళొద్దు అంటాడు. ఇజిచి, ఇప్పుడు నువ్వు వెళ్తే పోయినసారిలాగా నీకు ప్రమాదం జరుగుతుంది. అప్పుడు మిమ్మల్ని స్పెషల్ బ్రెడ్ కట్స్ తో ఫైట్ చేయడానికి పంపించడం నా తప్పు. ఆ తప్పు మళ్ళీ చెయ్యను, నిన్ను వెళ్ళనివ్వను అంటాడు. యూజీ ననామి ఇజిచి చెప్పేది వినకుండా స్కూల్ కి వెళ్తాడు. ననామి గ్రేడ్ 2 సార్సరర్ ఇనోతో మాహితో హైడౌట్ లో మనుషులలా మారిన కర్సెస్ తో ఫైట్ చేస్తున్నాడు. యూజీ దగ్గరికి వెళ్ళాలని ఇనోతో, కర్స్ అన్నిటినీ నువ్వే అంతం చెయ్యాలి అంటాడు. ఇనో, చాలా కర్సెస్ ఉన్నాయి, ఒక్కటినే ఎలా ఫైట్ చేస్తాను అంటే ననామి, నిన్ను గ్రేడ్ 1 సార్సరర్ గా రికమెండ్ చేస్తాను అంటాడు. ఇనో ఎక్సైటెడ్ గా కర్సెస్ తో ఫైట్ చేసి అంతం చేస్తాడు. యూజీ స్కూల్ కి వెళ్తాడు. యోషినో కర్సిడ్ టెక్నిక్ పాయిజన్. తన జెల్లీ ఫిష్ షికిగామి నుంచి పాయిజన్ వస్తుంది. మాహితో తనకి కర్సిడ్ టెక్నిక్స్ నేర్పించాడు. యోషినో యూజీ ఫైట్ చేసుకుంటారు.
యోషినో చెప్పేది యూజీకి అర్థం కాదు. యూజీ యోషినోని ఆగమంటున్నా యోషినో అటాక్ చేయడం ఆపడు. యూజీ కావాలనే అటాక్ ముందు నిలబడతాడు. యోషినో ఆగుతాడు. యూజీ యోషినో నుంచి యోషినో అమ్మని కర్స్ చంపేసింది అని తెలుసుకొని బాధపడతాడు. యోషినోని జుజుట్సు స్కూల్లో జాయిన్ అవ్వమంటాడు. అక్కడ టీచర్స్, ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు. మీ అమ్మ దగ్గర కర్స్ ఆబ్జెక్ట్ పెట్టిన వాళ్ళని అందరం కలిసి కనిపెడదాం అంటాడు. యోషినో కొంచెం ఆలోచిస్తాడు. మాహితో వచ్చి యూజీని అటాక్ చేస్తాడు. యోషినోకి మాహితో చెడ్డవాడు అని అర్థమవుతుంది. మాహితో యోషినోని కర్స్గా మార్చి యూజీని అటాక్ చేయమంటాడు. యూజీ షాక్ లో ఉంటాడు. సుకునాతో యోషినోని మనిషిలా చెయ్యి, నా బాడీతో ఏమైనా చేసుకో అంటాడు. యూజీ తనకి సుకునాకి ఉన్న ప్యాక్ట్ గురించి మర్చిపోతాడు. యూజీ పిలిచినప్పుడు సుకున రాను అంటాడు. మాహితోకి సుకున ఆల్రెడీ ప్యాక్ చేపించుకొని ఉంటాడు అని తెలియదు. ఎందుకు బయటికి రావట్లేదు అనుకుంటాడు. యోషినో చనిపోతాడు. యూజీని చూసి సుకున మాహితో నవ్వుతారు. యూజీకి చాలా కోపం వస్తుంది. మాహితోని గట్టిగా కొడతాడు. మాహితో నా సోల్కి ఏమీ అవ్వకపోతే నాకు కూడా ఏమీ అవ్వదు అనుకుంటాడు. కానీ తన ముక్కులో నుంచి బ్లడ్ వస్తుంది. యూజీలో 2 సోల్స్ ఉన్నాయి కాబట్టి తనకి కూడా ఎదుటి వాళ్ళ సోల్ కనిపిస్తుంది. మాహితో సోల్ ని అటాక్ చేస్తాడు. మాహితో యోషినోని చంపేసిన సుకున బయటికి రాలేదు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ చంపేస్తే వస్తాడేమో, అప్పుడు తనతో ప్యాక్ చేపించి మా వైపు తెప్పించుకోవచ్చు అనుకుంటాడు. మాహితో యూజీ ఫైట్ చేసుకుంటారు. మాహితో గెలిచి యూజీ నుంచి సుకునాని బలవంతంగా బయటికి రప్పించడానికి సుకున సోల్ని టచ్ చేస్తాడు. సుకున మాహితోని తిడతాడు. మనమిద్దరం కలిసి నవ్వామని ఇద్దరం ఒకటనుకోకు. మొదటిసారి కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను, రెండోసారి వదలను అంటాడు. యూజీ లెగిచి మాహితోని కొడతాడు. మాహితో రీజనరేట్ అయ్యి మళ్ళీ వస్తూ ఉంటాడు. ననామి వచ్చి మాహితో అటాక్ ఆపుతాడు. యూజీకి దెబ్బలు తగిలి ఉంటాయి. యూజీ నుంచి యోషినో, తన అమ్మ ఇద్దరు చనిపోయారని, స్కూల్లో పిల్లలు స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు అని తెలుసుకుంటాడు. మాహితో ముక్కులో నుంచి బ్లడ్ రావడం చూస్తాడు. యూజీని మాహితో ముక్కు నుంచి బ్లడ్ ఎందుకు వస్తుంది అని అడుగుతాడు. యూజీ నేను కొట్టాను అంటాడు. ననామి నా అటాక్స్ మాహితో మీద పని చేయట్లేదు, నీ అటాక్స్ పని చేస్తున్నాయి. నేను మాహితోని ఆపుతాను, నువ్వు అతనిని కొట్టు, ఈ కర్స్ ని ఇక్కడే అంతం చేయాలి అంటాడు. యూజీ ననామి కలిసి మాహితోతో ఫైట్ చేస్తారు. మాహితో యూజీ మీద ఒక కన్ను వేసి ఉంచి ఫస్ట్ ననామి సంగతి చూడాలి అని అటాక్ చేస్తాడు. స్పైక్ బాల్ లా మారుతాడు. ననామి యూజీ స్పైక్స్ నుంచి తప్పించుకొని కలిసి మాహితోని అటాక్ చేయడానికి వెళ్తారు. మాహితో చిన్న పిల్లాడిలా అవుతాడు. ఇప్పుడు యూజీ నన్ను ఒక్కసారి కొడితే చనిపోతాను అని మళ్ళీ పెద్దగా అవుతాడు. మాహితో బాడీ షేప్ చేంజ్ చేసే ముందు కొంత ఎనర్జీ స్టోర్ చేసుకుంటాడు. యూజీని డిస్ట్రాక్ట్ చేయడానికి కర్స్ గా మార్చిన మనుషులని యూజీతో ఫైట్ చెయ్యమని పంపిస్తాడు. యూజీ మనుషులని చంపలేడు. వాళ్ళలో చిన్న పిల్లాడు కూడా ఉంటాడు. ఒకటి నన్ను చంపయ్యని అడుగుతుంది. మాహితో ననామితో నిన్ను కర్స్ గా చేసి యూజీతో ఫైట్ చేపిస్తాను, ఈసారి ఏడుస్తాడో లేదో చూద్దాం అంటాడు. యూజీ వస్తాడు. యూజీ ననామి ఇద్దరూ కలిసి మాహితోని కొడతారు. మాహితోకి బాడీ షేప్ మార్చి ఫైట్ చేసేంత టైం ఇవ్వరు. మాహితో చనిపోబోతాడు. దీని నుంచి ఇన్స్పిరేషన్ తెచ్చుకొని ఫస్ట్ టైం డొమైన్ ఎక్స్పాన్షన్ చేస్తాడు. ననామిని ఒక్కడినే డొమైన్ లో తనతో పాటు సీల్ చేస్తాడు. యూజీ బయటే ఉంటాడు. మాహితో ననామికి డొమైన్ ఎక్స్పాన్షన్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తాడు. ననామికి డొమైన్ ఎక్స్పాన్షన్ చేయడం ఇంకా రాదు. ఇప్పుడు తను మాహితో చేతుల్లో ఉన్నాడు. మాహితో తనని ఈజీగా ఓడించగలడు. ననామి సాసరర్స్ ఎప్పుడు చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు. సిద్ధంగా లేని వారు కూడా చనిపోతున్నారు. అందుకనే నేను సాసరర్ గా మానేశాను అనుకుంటాడు. ననామి జాబ్ చేసేటప్పుడు రోజు బేకరీలో శాండ్విచ్ కొనుక్కుంటాడు. అక్కడ బేకరీ ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. ననామితో నవ్వుతూ బాగా మాట్లాడుతుంది. ఆమె మీద చిన్న కర్స్ కూర్చొని ఉంటుంది. ననామి చూస్తాడు, కానీ ఇలానే వదిలేస్తే ఏమీ కాదు, అంతం చేస్తే నన్ను విచిత్రంగా చూస్తారు అనుకొని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ననామికి గోల్ ఏమీ ఉండదు. 40 ఏళ్ల దాకా పనిచేసి వచ్చిన డబ్బులతో లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి అనుకుంటాడు. ఎప్పుడూ డబ్బుల గురించి ఆలోచిస్తాడు. చేసే వర్క్ ఇష్టం లేదు. నిద్ర సరిగ్గా పట్టదు. టైర్డ్ గా ఉంటాడు.
నెక్స్ట్ రోజు బేకరీకి వెళ్తాడు. ఆమె కూడా కొంచెం టైర్డ్ గా కనిపిస్తుంది. ననామి ఏమైంది అని అడిగితే నా భుజం మీద బరువు ఉన్నట్టు అనిపిస్తుంది, నిద్ర సరిగ్గా పోలేకపోతున్నాను అంటుంది. ననామి కర్స్ ని అంతం చేస్తాడు. ఆమె భుజం బరువుగా లేదు అని హ్యాపీగా ఉంటుంది. ననామికి థ్యాంక్స్ చెప్తుంది. ననామి ఈమె నాకన్నా తక్కువ డబ్బులు సంపాదిస్తుంది, కానీ నాకన్నా సంతోషంగా ఉంది అనుకుంటూ అక్కడ నుంచి వెళ్తాడు. గోజోకి కాల్ చేసి మళ్ళీ సాసరర్ గా జాయిన్ అవుతాను అని చెప్తాడు. ఇప్పుడు ననామి మాహితో డొమైన్ లో ఉన్నాడు. మాహితో నాకు డొమైన్ ఎక్స్పాన్షన్ చేయడానికి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్తాడు. ననామి స్పెట్స్ తీసేసి థ్యాంక్స్ అవసరం లేదు అని చనిపోవడానికి రెడీగా ఉంటాడు. బయట నుంచి డొమైన్ ని పగలగొట్టి యూజీ లోపలికి వస్తాడు. మాహితో షాక్ అవుతాడు. లోపల నుంచి డొమైన్ స్ట్రాంగ్ గా ఉంటుంది, కానీ బయట నుంచి అంత స్ట్రాంగ్ గా ఉండదు. యూజీ మాహితో డొమైన్ లోపలికి వచ్చేసరికి మాహితో యూజీ సోల్ టచ్ చేయాల్సి వస్తుంది. సుకున రెండోసారి వస్తే ఊరుకోనన్నాను కదా, మెగుమికి తప్ప ఎవరికేమైనా నాకు అనవసరం అని మాహితోని అటాక్ చేస్తాడు. మాహితో యూజీ ననామి డొమైన్ నుంచి బయటికి వస్తారు. మాహితోకి చాలా బ్లడ్ పోతుంది. యూజీ ఇదే ఛాన్స్ అని మాహితోని అంతం చేయడానికి వస్తాడు. మాహితో డొమైన్ ఎక్స్పాన్షన్ చేశాడు కాబట్టి తనకి ఎనర్జీ ఎక్కువ ఉండదు. పైగా సుకున కూడా అటాక్ చేశాడు. ఆఖరిసారి తనలో ఉన్న ఎనర్జీతో బాడీ షేప్ మారుస్తాడు. యూజీ అటాక్ చేస్తాడు. బాడీ పేలిపోతుంది. మాహితో డ్రైన్ నుంచి తప్పించుకుంటాడు. వెంటనే ననామి ఇనోకి కాల్ చేసి కర్స్ సూయిజ్ లోకి వెళ్ళింది. ఈ విషయం అందరికీ చెప్పు. కర్స్ వీక్ గా ఉంది. ఇప్పుడు నువ్వైనా కర్స్ ని ఓడించొచ్చు. అందరూ కర్స్ ని వెతకండి అని చెప్తాడు. యూజీతో మనం కూడా కర్స్ ని వెతుకుదాం అనే లోపు యూజీ స్పృహ తప్పి పడిపోతాడు. సూయజ్ లో మాహితో ఇప్పుడు సుకున గోజో కన్నా వీక్ గా ఉన్నాడు, కానీ తన సోల్ వేరే లెవెల్లో ఉంది. ఇప్పటికిప్పుడు కర్సెస్ అందరూ అంతమైనా సుకున ఒక్కడుంటే మనం గెలుస్తాం అనుకుంటాడు. తనకి యూజీని చంపాలని ఉంటుంది. ఎనర్జీ లేక అక్కడే ఉండిపోతాడు. నెక్స్ట్ టైం యూజీని ఎలా అటాక్ చేయాలి అని ప్లాన్ ఆలోచిస్తాడు. యూజీకి స్పృహ వచ్చాక ననామిని కలుస్తాడు. ఇవాళ నేను మనుషులని చంపాను అని బాధగా ఉంటుంది. ననామి మనుషులు ఎలా చనిపోతారో మనకి తెలియదు, నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అంటాడు. యూజీ నేను కాదు, నిన్ను సుకున కాపాడాడు అంటాడు. ననామి ఇవాళ నువ్వు లేకపోతే నేను చనిపోయేవాడిని, అలానే నువ్వు లేకపోతే చాలా మంది చనిపోతారు, నువ్వు జాగ్రత్తగా చనిపోకుండా ఉండాలి అంటాడు. ననామి ఇప్పుడు యూజీని సాసరర్ గా అప్రూవ్ చేశాడు. యోషినో స్కూల్లో అందరూ తను వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యారు అనుకుంటారు. యోషినోని కొడుతూ ఏడిపిస్తున్న అతనిని టీచర్ నువ్వే కదా యోషినోని కొట్టింది అంటే అతను యోషినో వేరే స్కూల్కి వెళ్ళిపోయాడు, నా సంగతి చూడండి. యోషినో స్కూల్లో నన్ను అటాక్ చేసినప్పటి నుంచి నా ఎడమ చెయ్యి పని చెయ్యట్లేదు అంటాడు. టీచర్ యోషినోని మనిద్దరం బాధ పెట్టాము, ఇద్దరం పనిష్మెంట్ తీసుకోవాలి అంటాడు. స్కూల్లో బుల్లీ చేసే వాళ్ళ మీద టీచర్ స్ట్రిక్ట్ గా ఉండడం మొదలు పెడతారు. మెగుమి నోబరాకి మాకి ఇనుమాకి పాండా ఈవెంట్ కోసం ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. గోజో ననామి ఇజిచి టోక్యో ప్రిన్సిపల్ కి తప్ప యూజీ బ్రతికి ఉన్నాడని ఎవ్వరికీ తెలియదు. మెగుమి నోబరా యూజీని గుర్తు తెచ్చుకొని బాధపడతారు. యూజీకి కూడా తొందరగా మెగుమి నోబరాని కలవాలని ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యానిమే కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.